కాళేశ్వరం కమిషన్ సొమ్ముతో బీఆర్ఎస్ కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు, 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తా, జూబ్లీ హిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసి సంపాదించిన 1,00,000 కోట్లను బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయాల్లో అడ్డదారిన ఉపయోగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో మంత్రి పాదయాత్రని నిర్వహించారు. ఎస్పీఆర్ హిల్స్ నుంచి జెండా కట్ట, కార్మిక నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్లతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. ఆ అవినీతి సొమ్ముతోనే బీఆర్ఎస్ విచ్చలవిడి ప్రచారం చేస్తుందని ఆరోపించారు. 500 రోజుల్లో ప్రభుత్వానికి ఏమైనా జరగవచ్చునంటూ కేటీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ 2 సంవత్సరాలు పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 500 రోజుల్లో ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుందని, ఓడిపోతామని తెలిసి ఆ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. విజ్ఞులైన ఓటర్లు గత 10 ఏళ్లలో నాటి ప్రభుత్వం ప్రజలకు ఈ ప్రాంతానికి ఏమి చేసిందో గమనించాలన్నారు. ఉచిత బస్సు మొదలుకొని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు బీఆర్ఎస్తో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే బారాస నాయకులను ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్రశ్నించాలని మంత్రి ప్రజల్ని కోరిండట. ఇంకేముంది ఏమన్న వార్త? ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావులతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుండి 68 ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవెన్యూ శాఖ 56, ఎంప్లాయ్మెంట్ 3, జిల్లా పంచాయతీ 2, ఇరిగేషన్ 2, ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, సర్వే ల్యాండ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయని తెలిపారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ మండల స్పెషల్ అధికారులతో సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల స్పెషల్ అధికారులు క్షేత్రస్థాయిలో కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కేంద్రాలలో ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని, లారీల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. ఇక ఇంకేముంది? ఇది చెప్పుకున్నాము. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. ఎమ్మెల్సీ కవిత. అమ్మా కవిత కవిత కవిత
వస 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 అని రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు పత్తి ఏరినవా కవిత నువ్వు కూలి మనిషి లేక గోసి పెట్టుకొని నువ్వు పత్తి చేన జ్వరవాడి నువ్వు పత్తి ఏరినవా కవిత నువ్వు పత్తి ఏరి ఏరి నీ చేతులకు బొగ్గలు వచ్చినాయా కవిత నువ్వు ఎర్రటి ఎండలో నువ్వు వంగబడి పత్తి ఏరుతుంటే నీకు పెద్దలు యాదికొచ్చిన కవిత ఇక మరి వానదేవుని కోపానికి ముసురు 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 పడ్డా కానీ నానుకుంటా నువ్వు కవిత పత్తి ఏరుతుంటే నీకు సుక్కలు కనిపించిన కవితమ్మో నీకు ఎంత కష్టం వచ్చే కవిత అటు అయ్యకు ఎడవాసివి ఇటు అన్నకు ఎడవాసివి అటు బావ మీద నిందలు మోపితివి కవిత నువ్వు 10 ఏళ్ళు పార్టీ అంటు పెట్టుకొని ఉంటే ఏ పంచాయతీ లేదు కవిత ఇవాళ ప్రజల సొమ్ముకు నోసి పుట్టిరు బీఆర్ఎస్లో అనకొండలు ఉన్నారు తిమింగలాలు ఉన్నారు అంటున్నావు ఈనాడు కవిత ఇప్పుడు కవితమ్మ ఆదిలాబాద్లో జ్వరపడి పత్తి చేను ఎరుతుందట పత్తి పాపం పత్తి వంగబడి పత్తి ఎరుతుంటే చేతులు నొప్పులు పెట్టినాయట మా అమ్మ మరి ఇప్పుడు తెల్లారంగా లేచిందో లేవలేదు నడుములు అయితే టింగ్